ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కపిల తీర్థంలో అన్నాభిషేక మహోత్సవం. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామికి విశేష ఆరాధనలు. రేపు తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం. తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత. నందివాహన సేవలో ఆది దంపతుల అనుగ్రహం. తొండవాడ అగస్తీశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం అన్నాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు గర్భాలయంలో ఏకాంతంగా శ్రీ కపిలేశ్వర స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించిన తరువాత అన్నాభిషేకం, దీపారాధన కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై అన్నంతో తయారు చేసి అలంకరించిన శివలింగాన్ని, నందీశ్వరుని అర్చకులు గర్భాలయం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ శివలింగానికి, నందీశ్వరునికి ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి పుష్కరిణిలో నిమజ్జనం చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలను మూసివేసి 29వ తేదీ తెల్లవారుజామున ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి చేసి దర్శనానికి అనుమతించనున్నారు. గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం తలుపులను ఈరోజు రాత్రి 7:05 మూసివేసి ఆదివారం తెల్లవారుజాము 3:15 తెరుస్తారు. దాదాపు 8 గంటల పాటు ఆలయం తలుపులు మూసి ఉంటాయి. ఆదివారం తెల్లవారుజామున 1:05 నుంచి 2:22 మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. అందువల్ల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు మూసివేసి 29వ తేదీ 9 గంటలకు తెరవనున్నారు. ఈ సమయంలో భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ ఉండదు. ఈరోజు చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని 7:05 మూసివేయడం జరిగింది. చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఉదయం 3:05 మహాద్వారం తెరిచి 3:15 సుప్రభాతంతో స్వామివారిని మేలుకొలిపి ఆలయాన్ని తెరవడం జరుగుతుంది. సుప్రభాతం తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమం పూర్తయిన తర్వాత తోమాల, కొలువు, అర్చనతో యథావిధిగా అన్ని పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తోమాల అర్చన జరుగుతున్నప్పుడు సర్వదర్శన భక్తులను స్వామివారి దర్శనానికి అర్లీ మార్నింగ్ అలౌ చేయడం జరుగుతుంది. మొదటి గంట తర్వాత యథావిధిగా సర్వదర్శనం జరుగుతుంది. 2వ గంట తర్వాత విఐపి బ్రేక్ దర్శనం, తర్వాత సర్వదర్శనం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. అలాగే తిరుపతిలో టీటీడీ అనుబంధ ఆలయాలలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆలయం తలుపులను మూసివేశారు. ఆదివారం తెల్లవారుజామున 4:30 ఆలయ తలుపులు తెరిచి శుద్ధి అనంతరం 7 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలను ఈ రోజు రాత్రి 7 గంటలకు మూసివేసి ఆదివారం ఉదయం 4:30 ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
అదేవిధంగా కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు సాయంత్రం 6:45 మూసివేసి ఆదివారం ఉదయం 4 గంటలకు ఆలయ తలుపులను తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. గ్రహణం కారణంగా శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పౌర్ణమికి జరిగే అష్టోత్తర శతకలశాభిషేకం, శ్రీనివాస మంగాపురంలో పౌర్ణమి గరుడ సేవ రద్దయ్యాయి. ఈ విషయాలను భక్తులు గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ ఆనందవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో శనివారం నందివాహన సేవ ఘనంగా జరిగింది. ఈ నెల 25వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం నందివాహన సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా నందివాహనంపై వేంచేసిన స్వామి అమ్మవార్లకు అర్చకులు ముందుగా ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఆది దంపతుల నందివాహన సేవ చూడచక్కగా సాగింది. చిత్తూరు జిల్లా నగరి పురపాలక సంఘం పరిధిలోని సత్రవాడలో కొలువైన శ్రీ కరి వరదరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో దోష నివారణార్థం జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత కరి వరదరాజ స్వామివారిని వెంచేపు చేసి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళహారతులు అందజేశారు. భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన నవంబర్ 18వ తేదీన జరిగే పంచమి తీర్థానికి శనివారం టీటీడీ ట్రయల్ రన్ నిర్వహించింది. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో కొలువైన శ్రీ వినాయక స్వామి ఆలయం నుండి తిరుచానూరు వరకు డిప్యూటీఓ చక్రవర్తి గోవిందరాజన్, టీటీడీ పీఆర్ఓ డాక్టర్ టి రవి, గో సంరక్షణశాల డిప్యూటీ డైరెక్టర్ హరినాథరెడ్డి, ఇతర అధికారులు గజరాజులతో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంతో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఉత్సవ సొబగులతో కాంతులేనింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలోని మండపంలో వధూవరులుగా అలంకరించిన సీతారాములను కొలువుదీర్చి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా పూర్తి చేశారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో టీటీడీకి అనుబంధంగా వెలసిల్లుతున్న శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు దోష నివారణార్థం నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజున అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. తరువాత విశేష హోమాలను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి పవిత్ర జలాలతో ప్రోక్షణం చేశారు. అనంతరం పవిత్ర విసర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో ఒక చిరుత, ఎలుగుబంటి సంచరించాయి. నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం నుండి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్టు కెమెరా ట్రాప్లో నమోదైంది. కావున నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులు గుంపులుగా వెళ్లాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని వైభవం జగద్విఖ్యాతం. ప్రతినిత్యం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలేశుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీనివాసుని వైభవానికి, ప్రాభవానికి తగిన రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది.
ఉత్సవాల దేవుడిగా వినుతికెక్కిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాదికి 450కి పైగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు, వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో, నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానందసిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము,
విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లకు నిర్వహించే నిత్య పూజలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు, వేద పండితులు యాగశాల పూజలు జరిపి పవిత్ర హోమాలను నిర్వహించారు. ఆపై పవిత్రాలను శిరస్సున పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు పవిత్ర సమర్పణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. విశాఖ మహానగరం వెంకోజీపాలెంలో కొలువైన శ్రీ వైభవ వెంకటేశ్వరుడు సుగంధ పరిమళ శోభితంగా దర్శనమిచ్చారు. పౌర్ణమి సందర్భంగా అర్చకులు స్వామివారికి వేకువజామున నిత్యోపచారాలను నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పట్టు వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలు, వర్ణశోభిత పుష్పాలు, తులసి మాలలతో స్వామివారికి సుందర శోభితంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. చిత్తూరులో రాజుగుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అన్నాభిషేకం ఘనంగా జరిగింది. ఆశ్వేజ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ఉష్ణకాల అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. తరువాత అన్నం, వివిధ రకాల మధుర పదార్థాలతో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. ఆపై బిల్వపత్రాలు, అష్టోత్తరాలతో అర్చనలు జరిపి ఏక, ద్వి, పంచ, చక్ర, కుంభ, నక్షత్ర హారతులు సమర్పించారు. ఆశ్వీజ పౌర్ణమిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ఆలయాలలో సత్యనారాయణ స్వామి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యదేవుని వ్రతాలలో భక్తులు పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 ప్రధాన కేంద్రాలలోని వివిధ ఆలయాలలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు జరిగాయి. ఈ క్రమంలో జిల్లాలోని చెన్నారావుపేట మండల కేంద్రంలో కొలువైన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. భక్తులు అర్చకుల సూచనల మేరకు వ్రతాన్ని ఆచరించి స్వామివారి సేవలో తరించారు. నల్గొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం జిల్లాలోని ఆల్వాల గ్రామంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక ఆరాధనలు, అలంకరణలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో భక్తులు మండపాలను ఏర్పాటు చేసుకుని అర్చకుల వ్రత కథలను శ్రవణం చేస్తూ సత్యదేవుని వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో ఆచరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రం మెట్పల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యదేవుని వ్రతాలలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొన్నారు. వ్రత కథలను వింటూ భక్తి ప్రపత్తులతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కిళ్లపాడు గ్రామంలోని శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఆశ్వీజ మాసోత్సవాల్లో భాగంగా కంచి పీఠాధిపతుల దివ్య కరకమలముల చేత ప్రతిష్ఠించిన అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తి ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. అమ్మవారి దివ్యమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో లోక కళ్యాణార్థం విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమార్చన సేవలో భక్తులు భక్తి ప్రపతులతో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి నిత్యారాధనలు నిర్వహించారు. తర్వాత బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో స్వామి అమ్మవార్లకు అలంకరణ చేసి ముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై వేంచేపు చేశారు. భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో రథోత్సవం రమణీయంగా సాగింది. అమ్మలగన్న అమ్మ శ్రీ విజయ దుర్గాదేవి సింహవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కడప నగరం బిల్టప్ సమీపంలో కొలువైన విజయ దుర్గాదేవి ఆలయంలో సింహవాహన సేవ కనుల పండుగ జరిగింది. ఆశ్వీజ మాసోత్సవాలలో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవార్లను బంగారు, వెండి ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ స్వామి అమ్మవార్లు సింహవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంటాఊరు వద్ద నెలవైన శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. శనివారాన స్వామివారి బృహత్ శయనమూర్తికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తర్వాత వర్ణశోభిత పుష్పమాలలు, తులసి హారాలతో సుందర రమణీయంగా అలంకరణ చేసి పంచహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.